అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఈ సంవత్సరం మహాశివరాత్రికి ఎన్నో రకాల పూజలు, హోమాలు, ఉపవాసాలు, జాగరణలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకం అనేది కూడా చాలా ఇష్టం శివుడికి. శివుడికి అభిషేకం చేసే దాంట్లో ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అలాగే ఎలాంటి వారైనా సరే, చిన్న పెద్ద, పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా ఎలాంటి వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి పద్ధతులను మాకు వివరించండి. తప్పకుండా. వాగర్ధవ సంపృక్తౌ వాగర్ధవ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. శివుడు అభిషేక ప్రియుడు. ఈ శివరాత్రి అంటేనే శివుడితో కూడుకొని ఉంటుంది. ప్రతిదీ కూడాను ఉపవాసము, జాగరణ అన్నీ కూడాను, అభిషేకము, భగవద్ధ్యానము, దేవాలయాల దర్శనము, ఇటువంటివన్నీ కూడాను శివుడితో ముడిపడి ఉంటాయి. శివుడితో ఎందుకు ముడిపడి ఉంటాయి అంటే, శివుడు లయకారకుడు. ఏం లయం చేసుకుంటారు ఆయన అంటే, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలను, కష్టములను ఆయన లయం చేసుకుంటాడు. ఈ సృష్టిలో గతించిన వారిని కూడా ఆయనలోనే లయం చేసుకుంటాడు. అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. అంతేకాకుండా శివుడికి ఇంకొక పేరేంటయ్యా అంటే మంగళకారకుడు అని పేరు. అంటే సర్వశుభాలని, మంచిని ఇచ్చేటువంటి వాడు శివుడు, మంగళప్రదుడు. అందుకే శివుడి యొక్క భార్య పార్వతీదేవి, ఆమెకి మనం వివాహాల్లో ఏదైనా చేస్తున్నా కానీ మంగళగౌరి వ్రతం అని చేస్తూ ఉంటాము. ఆడపిల్లతోటి మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటాము. ఏందయ్యా అంటే, ఎప్పుడు కూడా ఆమె మంగళప్రదంగా ఉండాలి, నిండు ముత్తైదుతనంతో ఉండాలి అని చెప్పేసి ప్రథమంగా ఆ శివుడి భార్య అయిన పార్వతిని మంగళగౌరిగా ఆరాధిస్తూ ఆ పెళ్లి కూతురుతో చేయిస్తూ ఉంటాము. అందుకని శివుడికి మంగళప్రదుడు అని పేరు. అంటే ప్రతి మంచిని ఆయన ఇస్తూ ఉంటాడు, చెడుని లయం చేసుకుంటూ ఉంటాడు. ఇలా చెడుని లయం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి నాడు మనము అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు అభిషేకం చేయటము, శివ దర్శనము చాలా మంచిది. కానీ జన్మకో శివరాత్రి అనే ఒక మాట ఉంది మనకి. జన్మకో శివరాత్రి అంటే ఏంటి అంటే, ఈ జన్మ మొత్తంలో ఒక్కసారైనా సరే త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ ఆ స్వామివారిని గనక ఈ శివరాత్రి రోజు గనక భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే ఈ జన్మ మొత్తం కూడా ఆయన తరింపజేస్తాడు. ఒక్క శివరాత్రి రోజు త్రికరణ శుద్ధిగా ఉండగలిగితే జన్మ మొత్తం కూడాను తరింపజేస్తాడు. అందుకే మనకి జన్మకో శివరాత్రి అనే ఒక మాట కూడా ఉంది. కాబట్టి అటువంటి శివుడికి మనము ఎట్లా అభిషేకం చేస్తే మంచిది అన్న విషయానికి వస్తే, ఆవు పాలు, మన పంచామృతాల్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీళ్ళు ఇటువంటివన్నీ కూడాను పంచామృతాల్లో తీసుకొని అభిషేకం చేస్తూ ఉంటాము. వాటిలో ప్రథమంగా తీసుకునేది ఆవు పాలు. మరి ఆవు పాలు ఎందుకు తీసుకుంటామంటే, ఆవు సాత్వికతకు సంబంధించింది. పంచామృతాలలో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఈ మూడు కూడా ఒకే ఆవు నుంచి సేకరించి ఉన్నటువంటివే తీసుకొని అభిషేకం చేయడం ఉత్తమం, ఏ దేవుడికి చేసినా. ఎందుకంటే ఆవు సాత్వికతకు చిహ్నం. అంతేకాకుండా ఆవులో ముక్కోటి దేవతలు కూడా నిక్షిప్తమై ఉంటారు. కాబట్టి అటువంటి ఆవు నుంచి వచ్చేటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం అనేది విశేషంగా చెప్పబడుతూ ఉంది. మరి ఆవు పాలతో గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సుఖాలు వస్తాయి. మనకి ఏ సుఖం కావాలో, అంటే ధార్మికమైనటువంటిది, మళ్ళీ సుఖాలలో కూడా ధార్మికంగా ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో అది తప్పకుండా ఆ స్వామి ఇచ్చి తీరుతాడు. కాబట్టి ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సర్వసుఖాలు కూడాను మనకు వస్తాయి. అంతేకాకుండా మనకి ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది. ధనం కావాలి చాలామందికి, సుఖం కావాలి, కొంతమందికి సంతానం కావాలి. ఇటువంటి వారు ఒక్కొక్క రకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నట్లయితే వారికి ఆయా ద్రవ్యాలను బట్టి వారికి వాళ్ళ కోరిక ఏది ఉందో ఆ కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఆవు పెరుగుతో కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యం వస్తుంది. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో బీపీ, షుగరు ఇటువంటివన్నీ కూడాను ఉన్నాయి. మరి అటువంటి వ్యాధులు
కాకుండా ఇంకా ఇతర వ్యాధులు, గుండెపోట్లు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ ఎక్కువగా బీపీ, షుగర్ చాలా మందికి వస్తూ ఉంటుంది. అవునండి. అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కూడాను ఎక్కువగా ఆవు పెరుగుతో గనక అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మనకి ఆరోగ్యాన్ని స్వామివారు ఇస్తూ ఉంటారు. ఇంకా ఆవు నెయ్యి ఐశ్వర్యప్రదంగా చెప్పబడుతూ ఉంది. ఆవు నెయ్యితో దీపం పెట్టినా, ఆవు నెయ్యితో అభిషేకం చేసినా ఐశ్వర్యప్రదం. ఐశ్వర్యము అంటే మనం ఎంతసేపు ధనమే చూస్తాము. ధనమే ఐశ్వర్యం కాదు. మన ఇంట్లో భార్యాభర్త సుఖంగా ఉండడము, అత్తామామలతో సుఖంగా ఉండడము, ఇంట్లో చక్కటి సంతానం కలిగి వారు అభివృద్ధి చెందుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందకి వస్తాయి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటం ఐశ్వర్యంగా చెప్తూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకా ఐశ్వర్యంగా ఏం చెప్తూ ఉంటారంటే భూములు, గృహములు, సొంత ఇల్లు ఉండడం, స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు అంటాం కదా, అవన్నీ కూడాను ఐశ్వర్యప్రదంగా వస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళని కనుక లెక్క వేసుకుంటే ఆడవారికి ఉన్నన్ని ఆభరణాలు మగవాళ్ళకు ఉండవు కదా. బంగారపు ఆభరణాలు ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. అటువంటి బంగారం మొత్తం కూడా ఐశ్వర్యంగానే చెప్పబడుతూ ఉంటుంది. అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా బంగారం వేసుకొని ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉంటారు. ఆ సంతోషమే ఇంటికి కలిసి వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో ఆడవారు నవ్వుతూ, పసిపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడైతే ఇంట్లో నవ్వుతూ సంతోషంగా తిరుగుతూ ఉంటారో ఆ ఇల్లు కలిసి వస్తుంది. కలిసి రావటం అంటే మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఐశ్వర్యపరంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నేతితో గనక దీపారాధన చేసినా, ఎక్కువగా దాంతో అభిషేకం చేసినా ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెరుకు రసంతో గనక చేసినట్లయితే మనకి తేజస్సు మొహంలో, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది వాళ్ళని అని పదాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము కదా. వింటాము, వాడతాము, రెండూ చేస్తాం. అటువంటి ఆకర్షణ ముఖ్యంగా వ్యాపారులు ఆ షాప్కి వెళ్ళాలి. మంచి సరుకిస్తాడు, ఒరిజినల్ సరుకిస్తాడు, రీజనబుల్ రేట్ తీసుకుంటాడు, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్న సరుకు అని అట్లా వ్యాపారంగా. లేదు సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటువంటి వ్యాపారాలు కూడా చేస్తుంటే నాణ్యతమైనటువంటి వస్తువు వాళ్ళ దగ్గర దొరుకుతుంది అని జనాకర్షణ బాగా ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి కస్టమర్స్ రావడం అనేది, ఎలా అయితే వాళ్ళ బిజినెస్ బాగా ముందుకు జరగాలి అనే దాని గురించి ఆకర్షణ కోసం చెరుకు రసంతో కనుక చేసుకున్నట్లయితే ఈ వ్యాపారపరమైనటువంటి ఆకర్షణ, చూడంగానే దండం పెట్టాలి అన్నంత మంచి మొహంలో తేజస్సు అవన్నీ కూడాను వస్తూ ఉంటాయి. భస్మజలం అంటే విభూతితో స్వామివారికి అభిషేకం చేయడం. విభూతితో చేస్తూ కాకుండా ఆ విభూతిని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళని అభిషేకం చేయాలి. అలా గనక చేసినట్టయితే పాపనాశనం. మనం తెలిసి తెలియక చాలా రకాల పాపాలు చేస్తూ ఉంటాం. పాపాలన్నీ తెలిసి చేస్తున్నాయి అని చెప్పేసి కాదు, తెలియకుండా కూడా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు లెక్క వేసుకుంటే, ఇప్పుడు ఇట్లా అన్నాను, ఇలా అనగానే ఈ చేతి గాలి నుంచి కొన్ని సూక్ష్మ క్రిములు కొన్ని చనిపోతాయి. ఆ పాపం కూడా అంటుతుంది. అలా తెలియక చేసే పాపం అది. మనం బండి మీద పోతూ ఉంటాము, ఇంకా పక్కన ఏ కప్పు ఏదో పొరపాటున దాన్ని తొక్కించాల్సి వస్తుంది, అది చచ్చిపోతుంది. 2 వీలర్ 4 వీలర్ ఎట్లా పోయినా అది పాపమే. చీమని అయినా తొక్కిస్తాను, చూడకుండానే తొక్కిస్తాను చీమలను అయితే, అది పాపం. జీవిని చంపిన పాపం వస్తుంది కదా. ఇవాళ రేపు మనకు దోమలు వస్తున్నాయని బ్యాట్ తీసుకొని టక్క కొడుతున్నాం, ఆలోట్లు పెట్టి చంపేస్తున్నాం, బొద్దింకలు వస్తున్నాయని చంపేస్తున్నాం. ఇవన్నీ కూడా పాపాలే. అసలు వాటి నుంచి మనకు హాని వస్తుంది కాబట్టి చంపుతున్నాం అని అనుకుంటా. హాని రాని వాటిని కూడా మనం కొన్ని చంపుతున్నాం. హాని చేసినా చేయకపోయినా ఆ జీవిని చంపడం అనేది పాపం. అలా తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పాపాలు ఉన్నాయి. అటువంటి పాపాలన్నీ కూడాను శివుడు హరిస్తాడు, తీసేసుకుంటాడు, ఆయనలోకి తీసేసుకుంటాడు, కలుపుకుంటాడు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం లయకారకుడు. అటువంటి పాపాలు చేసినట్లయితే, ఈ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే అటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. మరి ఈ కాలంలో అందరికీ కూడా డబ్బులు బాగా కావాలి. ప్రధానంగా ఏమున్నా లేకపోయినా మనకు డబ్బు ఉండాలిరా, డబ్బు ఉంటే చాలు, ముందు అన్ని కష్టాలు తీరుతాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, బిల్వ చెట్టు ఉంటుంది,
త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఒక మాట. అంటే 3 జన్మల పాపాలని తీసివేస్తుంది అని చెప్పేసి ఒక్క బిల్వపత్రం. అది స్వామివారి మీద పెట్టినట్లయితే, మనస్ఫూర్తిగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ యొక్క పాపాలను తీసివేసి ఆ పాప స్థానంలో పుణ్యాన్ని, ఆ పెట్టిన పుణ్యం, ఆ బిల్వపత్రాన్ని స్వామివారి మీద పెట్టిన పుణ్యాన్ని కూడా స్వామివారు వేస్తారు. ఆ పుణ్యం ద్వారా మనకు ఆర్థికంగా, అంతేకాకుండా ఆ బిల్వ దళాన్ని నీళ్ళల్లో వేసి చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారి మీద అభిషేకం చేసినట్లయితే ఆ నీళ్ళతోటి మనకి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలా బిల్వ చెట్టుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన కలిసి వస్తుంది, లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. ఇలా ఏది చేసినా, బిల్వ చెట్టు నుంచి ఏది చేసినా కానీ మనకి ఆర్థిక పరమైనటువంటిది బాగా కలిసి వస్తుంది. మరి ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, బిల్వ వృక్షానికి ఒక కాయ కాస్తుంది, మారేడు కాయ అంటారు దాన్ని. మారేడు చెట్టు, మారేడు కాయ అంటారు. ఆ మారేడు కాయను తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా తీసివేసి ఎండబెట్టి దాంట్లో ఏది పొడిగా ఉండేటట్టుగా చూసుకొని లోపల మొత్తం కూడాను దాంట్లో విభూతి వేసుకొని ప్రతిరోజు దాన్ని ధరించినా సరే, విభూతి ధారణ ప్రతిరోజు చేసినా కానీ మనకు ఐశ్వర్యప్రదంగా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మనకు ఆర్థిక పరంగా ముఖ్యంగా మనకు కష్టాలన్నీ కూడాను తీరి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అభిషేకాలతో ఎవరైతే చేస్తూ ఉంటారో వారి వారి కోరికలను బట్టి ఆ యొక్క అభిషేకాలని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడు మన మొర విని మనల్ని రక్షిస్తాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ స్వామి నీవే దిక్కు అని చెప్పేసి ఆయన మీద భారం వేసి చెయ్యాలి. అందుకే మనకు ప్రతి నెల శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రిగా చెప్తూ ఉంటాము. అలా మాస శివరాత్రులు శివుడికి సోమవారం ఇష్టం. ప్రతి సోమవారము ఇటువంటి అభిషేకాలు చేస్తూ ఉన్నా సరే ఆ శివుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అంటే ఎటువంటి సందేహం లేదు. ఇంకపోతే మరి గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఈ అభిషేకాలకి ఇవన్నీ కూడాను స్వీకరిస్తారు. మరి బీద వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్చతే. ఎటువంటి కోరికని కోరుకోకుండా మన కష్టాలు ఎట్లాగో శివుడికి తెలుసు. అటువంటి వారు స్వామి నీవే నాకు దిక్కు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చెంబెడు నీళ్లు ఆయన మీద పోసినా చాలు. చేతులు ఆరంగా శివుని పూజింపరేమి, నోరు నవ్వంగా హరికీర్తన చేయరేమి అని చెప్పేసి మనకి పెద్దల మాట. అలా చేతులారంగా అంటే ఎప్పుడూ కూడా శివాభిషేకము, శివుడికి సంబంధించిన పూజలు చేస్తుండాలి. నోరు నవ్వంగా, నోరు నొప్పి పుట్టే అంతగా హరినామస్మరణ చేస్తూ, అంటే పెద్దగా అరవమని కాదు, మనస్సులో అయినా సరే ఆ స్వామివారి నామస్మరణ నిరంతరం మనలో మెలుగుతూ ఉండాలి. అలా చేస్తున్నట్లయితే శివుడు, ఆ విష్ణువు ఎవరైనా సరే చక్కగా మన మాట అంటే మన మొర విని తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నిశ్చలమైన భక్తితో ఎటువంటి కోరికలు లేకుండా ఇవాళ మొత్తం మనం బేరాలాడుతున్నాం దేవుడితో. నాకు ఈ పని చేసి పెట్టు, అభిషేకం చేస్తాను, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఇది ఇస్తే కొండకు నడిచొస్తాను, నాకు ఇట్లా చేస్తే నిలువు దోపిడీ ఇస్తాను, ఈ విధంగా మనకి చేస్తూ ఉంటారు. అలా బేరాలాడకుండా మనము భగవంతుని కనుక చక్కగా ఆరాధించినట్లయితే తప్పకుండా పరమేశ్వరుడు మన మాట మొర వింటాడు, మనకు కావాల్సింది ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ శివరాత్రి నుంచి అయినా సరే ఇలా త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ భగవత్ ఆశీర్వచనం పొందాలని కోరుకుంటాం. చాలా బాగా వివరించారు గురువు గారు. అభిషేకాలు ఎలా చేయాలి, వేటితో చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దాని గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మంచిది.